ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ప్రైజ్లాడండి. మన అంశము ఎండిన ఎముకగా ఉన్నావా. ఈ వాక్యము యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 2వ వచనంలో వ్రాయబడి ఉంది. ఎండిన ఎముకలు అనేకములు ఆ లోయలో కనపడెను. అవి కేవలం ఎండిపోయినవి. ఆ ఎండిన ఎముకలు మీరు నేనే. ఆ స్థితిలో ఉన్న మనలను గూర్చి దేవుడు యెహెజ్కేలుతో ఈ ఎముకలు బ్రతకగలవా అని అంటున్నాడు. ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్న వారి ఆత్మలు జీవము కలిగిన వారు చెయ్యాలి అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుతున్నాను అంటున్నాడు. జీవాత్మ మనలో ఉంటే దేవుని కొరకు మనం ఏమైనా చేయుటకు సిద్ధంగా ఉంటాము. అంటే దేవుని పని చేయుటకు ఆరోగ్యం లేకున్నా, ఆర్థిక వనరులు లేకున్నా, అవకాశం లేకున్నా పరిచర్య విషయంలో ముందుకు వెళతాం. జీవము కలిగిన ఆత్మ మనలో ఉండి కూడా పరిచర్యకు వెనకడుగు వేస్తే ఎలా ఆలోచించండి.